Hi everyone, my name is Manohar Tanneeru, working as a deputy manager. వెల్కమ్ టు మై ఛానల్ ఏ డే విత్ బ్యాంకర్ తెలుగులో. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఆర్బీఐ అండ్ ఇట్స్ ఫంక్షన్స్. డే వన్, ఇట్ ఈస్ మై ఫస్ట్ టాపిక్. ఆర్బీఐ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్టాబ్లిష్డ్ ఇన్ April 1, 1935 ఇన్ కోల్కతా. ఆర్బీఐని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటారు అండ్ ఆర్బీఐని బ్యాంకర్స్ బ్యాంక్ అని కూడా అంటారు. ఆర్బీఐ 1949లో నేషనలైజ్ అయింది. నెక్స్ట్ షిఫ్ట్ టు హెడ్ క్వార్టర్స్ ఫ్రమ్ కోల్కతా టు ముంబై. ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్ వచ్చేసరికి సంజయ్ మల్హోత్రా. ఇతను 26th ఆర్బీఐ గవర్నర్. ప్రీవియస్ గవర్నర్ వచ్చేసరికి శక్తికాంత్ దాస్. ఆర్బీఐ ఎంబ్లమ్ అండ్ హెడ్ క్వార్టర్స్. ఆర్బీఐ ఎంబ్లంలో మనకి టైగర్ అండ్ పామ్ ట్రీ ఉంటుంది. పామ్ ట్రీ అంటే మన తెలుగులో తాటి చెట్టు అనమాట. మనకి హెడ్ ఆఫీస్ వచ్చేసరికి ముంబై. అండ్ రీజనల్ ఆఫీస్ వచ్చేసరికి మనకి ఆర్బీఐని బేస్ చేసుకొని ఇండియా మొత్తం 19 రీజనల్ ఆఫీసెస్ ఉంటాయి. ఈ రీజనల్ ఆఫీసెస్ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్ని మనకు అందిస్తాయి అనమాట. మీన్స్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని ఏ స్టేట్ హెడ్ క్వార్టర్స్లో ఆ స్టేట్లో ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మనకి ఏదైనా చిరిగిన నోట్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటుంది. అట్ ద సేమ్ టైం రీసెంట్గా న్యూ నోట్స్ వచ్చాయి కదా, సో మనకి ఏదైనా ఓల్డ్ నోట్స్ తీసుకొని న్యూ కరెన్సీ నోట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్ని మనకి నియర్ బై పీపుల్ ఉండటానికి ఈ రీజనల్ ఆఫీస్ అనేది మనకి తోడ్పడతాయి. ఫంక్షన్స్ ఆఫ్ ఆర్బీఐ. మొదటిది వచ్చేసరికి మనకి ఇష్యూర్ ఆఫ్ కరెన్సీ, అంటే కరెన్సీ నోట్స్ని ఇష్యూ చేస్తుంది. సెకండ్ వచ్చేసరికి మనకి మానిటరీ అథారిటీ మీన్స్ మానిటరీ పాలసీస్ని ఇష్యూ చేస్తుంది. బయో మంత్లీ 2 monthsకి ఒకసారి మానిటరీ పాలసీస్ని ఇష్యూ చేస్తుంది. థర్డ్ వన్ వచ్చేసరికి రెగ్యులేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ సిస్టమ్ మీన్స్ మనకి ఎంటైర్ ఫైనాన్షియల్ సిస్టమ్ ఆఫ్ ఇండియాని రెగ్యులేట్ చేస్తుంది ఆర్బీఐ. టోటల్ ఫైనాన్స్ సిస్టమ్ అనేది అండర్ ద ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం రన్ అవుతుంది. ఫోర్త్ వన్ వచ్చేసరికి మనకి రెగ్యులేటర్ ఆఫ్ పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్. మనకి రెగ్యులేటర్ ఆఫ్ పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ అంటే ఏంటంటే యూపీఐ ట్రాన్సాక్షన్స్ కానీ, నెఫ్ట్ కానీ, ఆర్టీజీఎస్ కానీ, ఐఎంపీఎస్ను మొత్తం టోటల్ ట్రాన్సాక్షన్ మోడ్లు అనేది రెగ్యులేట్ చేస్తుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మనకి బ్యాంకర్స్ బ్యాంక్ అంటే ఏంటంటే న్యూ బ్యాంక్స్కి లైసెన్స్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం పాలసీస్ నామ్స్ని రెగ్యులేట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఏదైతే బ్యాంకులకి లైసెన్స్ ఇస్తుందో వాటిని మానిటర్ చేస్తుంది. ఇష్యూయింగ్ ఆఫ్ కరెన్సీ నోట్స్. మనకి ఇండియాలో వచ్చేసరికి ఆర్బీఐ అనేది కరెన్సీ నోట్స్ని ప్రింట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం జెన్యూన్ నోట్స్ని సప్లై చేస్తుంది మనకి. ఐ మీన్ ఇట్ అనేబుల్ టు ఫేక్. ఎవరైనా ఫేక్ నోట్ తయారు చేయాలన్నా, మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫేక్ నోట్ అనేది ఒరిజినల్ నోట్ ప్రకారం ఫేక్ నోట్ అనేది తయారు చేయలేరు. అండ్ మనకు వచ్చేసరికి ఈ కరెన్సీ ప్రింటింగ్ ప్లేసెస్ వచ్చేసరికి మనకి నోట్స్ వచ్చేసరికి 4 ప్లేసెస్లో కరెన్సీ ప్రింట్ అవుతుంది. ఒకటి వచ్చేసరికి మనకి నాసిక్ మహారాష్ట్ర, సెకండ్ వన్ వచ్చేసరికి దేవాస్ మధ్యప్రదేశ్, థర్డ్ వన్ వచ్చేసరికి మనకి మైసూర్ కర్ణాటక, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి సెల్బోని వెస్ట్ బెంగాల్. మనకి ఏంటంటే ఇక్కడ కరెన్సీ ప్రింట్ అయ్యేది ఒక చోట ప్రింట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం కాయిన్స్ అనేది ప్రింట్ అయ్యేది ఇంకో చోట తయారవుతాయి. అంటే కాయిన్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే 4 లొకేషన్లో తయారు చేస్తారు. అవి వచ్చేసరికి మనకి ముంబై ఒకటి, హైదరాబాద్, కోల్కతా అండ్ నోయిడా. మానిటరీ పాలసీ వచ్చేసరికి ఏంటంటే మనకి కొన్ని పాలసీస్ని ఆర్బీఐ ఇష్యూ చేస్తుంది. బయో మంత్లీ 2 నెలలకు ఒకసారి ఆ పాలసీ రేట్స్ అనేది ఇష్యూ చేస్తుంది. వీటిలో వచ్చేసరికి మనకి రెపో రేట్, రివర్స్ రెపో రేట్, సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో, ఎస్ఎల్ఆర్ స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో. మనకు వచ్చేసరికి రెపో రేట్ అంటే ఏంటంటే ఆర్బీఐ అనేది బ్యాంక్స్కి మనీ ఇస్తుంది, ఒక ఇంట్రెస్ట్ రేట్కి మనీ ఇస్తుంది. సో దాన్ని ఏమంటారంటే రెపో రేట్ అంటారు. ఎట్ ద సేమ్ టైం బ్యాంక్స్ గివ్స్ మనీ టు ఆర్బీఐ, దాన్ని ఏమంటారంటే రివర్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఆర్బీఐ బ్యాంక్స్కి ఇచ్చేదాన్ని ఏమో రెపో రేట్ అంటారు. బ్యాంక్ ఆర్బీఐకి ఇచ్చేదాన్ని ఏమంటారంటే రివర్స్ రెపో రేట్ అంటారు. ఎట్ ద సేమ్ టైం సిఆర్ఆర్ అంటే ఏంటంటే క్యాష్ రిజర్వ్ రేషియో అనమాట. క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఇంత ఒక పర్సంటేజ్ ఆఫ్ డిపాజిట్స్ అనేది బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర హోల్డ్ చేసి పెడతారు. దాన్ని వచ్చేసరికి సిఆర్ఆర్ అంటారు. ఎట్ ద సేమ్ టైం నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ఎల్ఆర్. ఇది వచ్చేసరికి ఏంటంటే ఒక పర్సంటేజ్ ఆఫ్ లిక్విడిటీ ఎసెట్స్ కానీ, గోల్డ్ కానీ, బాండ్స్ కానీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ ఏ అయితే బ్యాంక్స్, ఇండివిజువల్ బ్యాంక్స్ హోల్డ్ చేసి మెయింటైన్ చేస్తాయో ఆ రిజర్వ్స్ని వచ్చేసరికి ఎస్ఎల్ఆర్ అంటారు. దీన్నే బ్యాంకర్స్ బ్యాంక్ అని కూడా అంటారు. దీంట్లో ఏంటంటే న్యూ బ్యాంక్స్కి లైసెన్స్ ఇస్తుంది అండ్ సూపర్వైజ్ చేస్తుంది. అండ్ ఇయర్లీ వన్స్ వచ్చేసరికి మనకి బ్యాంక్స్కి ఇన్స్పెక్షన్ చేస్తుంది. అండ్ పాలసీస్ కరెక్ట్గా ఫాలో అవుతుందో లేదో చూస్తుంది. సరిగ్గా ఫాలో అవ్వకపోతే ఇండివిజువల్ బ్యాంక్స్ మీద ఆర్బీఐ ఫైన్స్ కూడా వేస్తుంది. ఫిజికల్గా స్టెబిలిటీ మెయింటైన్ అయ్యేటట్టు చేస్తుంది ఇండివిజువల్ బ్యాంక్స్. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి క్యాపిటల్ యాడిక్వసీ రేషియో అంటే ఏంటంటే
మనకి ఏదైనా రిస్క్ అనేది ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు, మనకి ఇంత పర్సెంటేజెస్ ఆఫ్ అమౌంట్ అనేది పక్కన తీసి పెడతారనమాట. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే బేసిల్ 3 నార్మ్స్ ప్రకారం 8% ఆఫ్ అసెట్స్ అనేది పక్కన తీసి పెడుతున్నారు. అంటే రిస్క్ వెయిటెడ్ అసెట్స్. ఆ రిస్క్ వెయిటెడ్ అసెట్స్‌లో ఉన్నయి ఏంటంటే అవి మనకి అప్పులు గాని, ఏయైనా గాని అవి మనకి రిటర్న్ రావచ్చు, రాకపోవచ్చు. సో, ఆ బర్డెన్ ఫేస్ చేయటానికి ఒక 8% ఆఫ్ డిపాజిట్స్ గాని, 8% ఆఫ్ అసెట్స్ తీసి పక్కన హోల్డ్ చేసి పెడతారు. ఫారెన్ ఎక్స్‌చేంజ్ మేనేజ్‌మెంట్. ఇదిసరికి మనకేంటంటే ఫారెన్ ఎక్స్‌చేంజ్ రిజర్వ్స్‌ని మేనేజ్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ రిజర్వ్స్‌ని స్టేబుల్‌గా ఉంచుతుంది. అండ్ ఈజీ అండ్ స్మూత్ ఫారెన్ ఎక్స్‌చేంజ్ ట్రాన్సాక్షన్‌కి సహాయపడుతుంది. మనకొచ్చేసరికి ఇండియా మొత్తం ఉన్న 19 రీజనల్ ఆఫీసెస్‌లో కూడా ఈ ఫారెన్ ఎక్స్‌చేంజ్ సర్వీసెస్ అనేవి రన్ అవుతాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆంధ్ర అండ్ తెలంగాణ పీపుల్‌కొచ్చేసరికి మనకి హైదరాబాద్‌లో ఉన్న ఆర్‌బీఐ రీజనల్ ఆఫీస్‌లో ఈ సర్వీసెస్ అనేది అందుబాటులో ఫైనల్‌గా ఆర్‌బీఐ అనేది మన ఇండియన్ ఎకానమీకి ఒక బ్యాక్‌బోన్‌గా ఉండి స్టెబిలిటీ అండ్ గ్రోత్ మెయింటైన్ చేస్తుంది. సో, మనకి పాలిసీస్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్‌గా ఫాలో అవ్వడం వల్ల ఇండియన్ ఎకానమీ బికమ్స్ ద ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్.